ఓనర్స్ టేబుల్ మీదున్న వాటిల్లోంచి మీరేమైనా మిస్ అవుతున్నారా? కాఫీ. డబ్బాలోనే ఇంకొంచెం కాఫీ పౌడర్ కావాలి ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్. చిన్న కాఫీ డబ్బా బిగ్ బాస్ ప్లీజ్. మీరు కూడా తనలాగే కాఫీ లవరా? అయితే ఈ వీడియో మీకోసమే. జనరల్ గా కాఫీ తాగడం హెల్త్ కి మంచిది కాదు అంటారు, కానీ కాఫీ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే కాఫీలో ఉన్న కెఫీన్ మన మూడ్ ని, కాన్సన్ట్రేషన్ ని అండ్ ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాఫీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో జరిగే అన్వాంటెడ్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెసెస్ ని తగ్గిస్తాయి. కాఫీ తాగడం వల్ల డయాబెటిస్, స్ట్రోక్ అండ్ హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. దానితో పాటు మన లివర్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఫ్యాటీ లివర్ అండ్ సిరోసిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ని కూడా తగ్గిస్తుంది. ఇక టోటల్ గా మన బాడీ ఓవరాల్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అయ్యో ఆగండి, కాఫీ తాగడం వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఇక రోజు లీటర్ల కొద్ది కాఫీ తాగిస్తారేమో. అలా ఎక్కువ కాఫీ తాగడం హెల్త్ కి మంచిది కాదు. మనం హెల్దీ వేలో కాఫీని ఎలా తీసుకోవాలి అంటే, ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన ప్లెయిన్ బ్లాక్ కాఫీలోకి ఎలాంటి షుగర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోకుండా తీసుకోవాలి. బ్లాక్ కాఫీలోకి మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ తగ్గుతాయి. కాఫీలోకి షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి క్యాలరీస్ ఎక్కువ అవుతాయి, కానీ దానివల్ల మన బాడీకి ఎలాంటి యూజ్ ఉండదు. బ్లాక్ కాఫీని కూడా ఒక రోజుకి 2 to 3 times మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే బ్లాక్ కాఫీ ఎక్కువ తీసుకుంటే ఎసిడిటీ ఇంక్రీజ్ అయ్యి స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువ అవుతుంది. కాఫీని నార్మల్గా మనము పొద్దున్న ఆర్ ఎర్లీ ఈవినింగ్ అంటే 4 PM లోపే తీసుకోవాలి, లేదంటే నైట్ మన స్లీప్ క్వాలిటీని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అవాయిడ్ చేయండి, లేదంటే ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాఫీలో ఉన్న కెఫెన్ మన బాడీని డీహైడ్రేట్ చేస్తుంది. అందుకే ఒక రోజుకి కనీసం 2 to 3 liters అయినా వాటర్ తాగాలి. ఇలా నేను చెప్పిన విధంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఈ రోజు నుంచి మీరు కూడా ఇలానే చేస్తారు కదా.